ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నాకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిష్యుని అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 136వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు మనకు సమగ్ర జీవన శైలిలో మాస్టర్ సుజిత గారు, ఓంప్రకాశం గారు, ఇంకా నేను చెప్పడం జరుగుతుందండి. దానికంటే ముందు మనం కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాము. మెడిటేషన్ చేసుకున్న తర్వాత సమగ్ర జీవన శైలి చెప్పచ్చు. మీలో కూడా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే ఆ చెప్పే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి. సమగ్ర జీవన శైలి మీరు కూడా పార్టిసిపేట్ కావచ్చు. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని పిరమిడ్ ఉంటే పెట్టుకుందాము. వేలలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస, చక్కగా శ్వాసను గమనిద్దాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఓకే, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. సమగ్ర జీవన శైలిలో భాగంగా సముద్ర జీవన శైలిలో భాగంగా ఒక ముద్రని చూపిస్తానండి. శాంతి ముద్ర. ఈ శాంతి ముద్ర ఎలా వేయాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను. ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కొని క్లీన్ గా చేసుకున్న తర్వాత ఈ చేతులు మనము స్థిర సుఖాసనంలో కూర్చుంటాము. పద్మాసనంలో కానీ లేకపోతే మామూలుగా కాళ్ళు కిందికి నేల కానిచ్చే కూర్చుంటాము. ఈ తొడల మీద ఈ చేతులు ఇలా పెట్టేసుకుంటాం, అంటే ఇలా చక్కగా పెడతాం అన్నమాట. ఇలా చక్కగా పెట్టిన తర్వాత మధ్య వేలు వచ్చేసి చూపుడు వేలు మీద పెడతాం. రెండు వేలకు మధ్య వేలు ఇలా చూపుడు వేలు మీద పెట్టి మిగతా అన్ని వేళ్ళు కూడా ఆనిచ్చేసి ఇలా తొడ మీద పెట్టుకోవడం. ఇలా పెట్టుకుంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అయినా పెట్టచ్చు, లేదా ప్రాణాయామ అయినా చేయొచ్చు. సైలెంట్ గా కూర్చోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇలా చక్కగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఆనిచ్చి పెట్టుకోవడమే. చూడండి, ఇలా చూపుడు వేలు మీద మధ్య వేలు ఇలా పెట్టుకొని ఇలా ఆనిచ్చి పెట్టుకోవడం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ చూపుడు వేలు అనేది వాయుతత్వము. ఇది చక్కగా పెట్టడం వల్ల మన శరీరంలో వాయుతత్వం అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఆకాశతత్వం. మధ్య వేలు ఇది శూన్యం. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ లో గాని పొట్టలో గాని వాయువు అనేది పెరుగుతుంది. అలాగే ఇది ఆకాశం శూన్యం కూడా పెరుగుతుంది. ఇవి రెండు ఇలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ శూన్యము అనేది వాయుతత్వము అనేది పెరిగినప్పుడు అవి రెండు కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో, రెండు సమంగా చేస్తుందో శూన్యాన్ని అలాగే వాయుతత్వాన్ని సమానంగా చేసినప్పుడు మనకు ఇదంతా కూడా ప్రశాంతం అయిపోతుంది. అంటే బ్రెయిన్ లో వచ్చేసి వాయుతత్వం వల్ల చెవులకు సంబంధించిన సమస్య ఏదన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట. చెవులకు సంబంధించి ఎక్కువ శబ్దాలు వినడం కానీ అట్లా ఏదన్నా అనిపిస్తుంది కదా, అదంతా కూడా తగ్గిపోతుంది, కంట్రోల్కి వస్తుంది. ఇది వాయుతత్వాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఆకాశం శూన్యం కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఇలా పెట్టుకోవడం వల్ల ఇవి రెండు సమం అయ్యి మన పొట్టలో కానీ తలలో కానీ క్లీన్ అవుతుంది. ఇంకొకటి ఏం చేస్తుంది అంటే మనకు టెన్షన్ ఫ్రీ చేస్తుంది. ఇది ఎప్పుడన్నా మనకు టెన్షన్ గా ఉన్నప్పుడు చేసుకున్నామంటే మనకు రిలీఫ్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటాం అనమాట. అందుకనే దీన్ని శాంతి ముద్ర అన్నారు అనమాట. ఎలా అంటే చాలా ఈజీ. చూడండి, వేలు ఇలా పెట్టుకుంటామా, చక్కగా పెట్టుకుంటాము. చూపుడు వేలు మీద మధ్య వేలు పెట్టడం, మిగతా వేలన్నీ అతికిచ్చి పెట్టుకోవడం. 15 నుంచి 20 నిమిషాలు ఎవరైనా చేయొచ్చు. దీన్ని వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి అని ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది శాంతి ముద్ర. ఎందుకంటే రిలాక్స్ అవుతుంది మనకు. ఎప్పుడైనా మనకు ఒత్తిడి ఎక్కువగా ఉంది, టెన్షన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ ముద్ర పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అది ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ అవ్వలేదు మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చక్కగా వేశారు మేడం ముద్ర. చిన్నప్పుడైతే ఇలా జెడ్ పీస్ అనేవాళ్ళం. అది ఎందుకని మనకు తెలియదు కదా అప్పుడు. ఓకే మేడం. ఎస్,
శ్రీ గురుభ్యో నమః. పిఎస్ఎస్ఎం ఫౌండేషన్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సమస్త గురుమండలానికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్ గా వ్యవహరిస్తున్న లలిత మేడం గారికి, తర్వాత మా కన్న తల్లిదండ్రులకి, అలాగే మా తోడబుట్టిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికి, ఇందులో జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన విషయం, అదే భూతాపము. భూతాపము అంటే భూమిపై గాలి, నీరు, వాతావరణం వేడిగా మారుస్తున్న ప్రక్రియ అని. అయితే దీన్ని తెలుగులో భూతాపము లేదా ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల అంటాం. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. అంటే ఇది అసలు మామూలుగా విశ్లేషిస్తే గ్లోబల్ వార్మింగ్ భూతాపాన్ని గురించి కొంచెం తెలుగులో అర్థవంతంగా మనం విడదీస్తే భూత అంటే గతం, అలాగే ప్లస్ తాపము అంటే ఆత్మఘోష లేదా తాపము అని అర్థం వస్తుంది. ఆపము, భూత ప్లస్ ఆపము అంటే అర్థం గతం పట్ల పశ్చాత్తాపం కలిగి ఉండడం. అంటే మనం గతంలో చేసిన తప్పులు, జరిగిన సంఘటనల పట్ల కలిగే బాధ, లేదా దాని గురించిన బాధ్యత గురించి, లేదా గిల్టీ ఫీలింగ్కి ఇది సంబంధించిన భావన. ఇది ఒక భూతాపానికి గురించిన చిన్న విశ్లేషణ భావన. అయితే మరి ఈ భూతాపం ఎందుకు జరుగుతుంది అంటే గనక, భూతాపానికి ప్రధాన కారణం గ్రీన్ హౌస్ వాయువులు, కానీ ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అంటే అది గ్రీన్ హౌస్ వాయువుల్లో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ CO2 అంటాం కదండి. మనం మోటార్ వెహికల్స్ కానీ బండిల నుంచి కానీ వచ్చే పొగ గొట్టం అవి, అలాగే మీథేన్ గ్యాస్, అలాగే నైట్రస్ ఆక్సైడ్ N2O, ఇవన్నీ కూడా వాతావరణంలో పెరిగితే భూమి నుండి వెలువడే ఒక వేడి లోపలికి పోకుండా ఇది అడ్డుకోబడుతుంది అనమాట. అంటే దీనివల్ల భూమి ఈ గ్యాసెస్ వల్ల వేడిగా మారిపోతుంది. ఇది వీటి యొక్క భావన. అయితే మరి భూతాపం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏముంటాయి, దీనివల్ల ఏంటి పరిణామాలు అంటే గనక, హిమాలయ పర్వతాలు, మంచు కొండలన్నీ కూడా కరిగిపోవడం జరుగుతుంది. అలాగే సముద్ర మట్టం పెరిగిపోతుంది. అలాగే వాతావరణంలో రకరకాల మార్పులు, అంటే వర్షాలు, అతివృష్టి, అనావృష్టి జరుగుతుంది. పెరుగుదల, వర్షాలు బాగా తగ్గిపోవడం, కానీ వర్షాలు పడకపోతే మనకి కరువు, వర్షాలు ఎక్కువ పడినా పంటలు పాడే, అది కూడా కరువులోకి వస్తుంది. అలాగే తుఫాన్లు, అన్ఎక్స్పెక్టెడ్ సైక్లోన్స్ వస్తాయి, దానివల్ల కూడా మనకి ప్రమాదాలు ఏర్పడతాయి. తద్వారా మనకి పంటలన్నీ కూడా దిగుబడి తగ్గిపోయి వాటి మీద ప్రభావం. ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్తో వస్తాయి. కాబట్టి మనం చేయవలసినవన్నీ కూడా ఏం చేయాలి అంటే గనక, అంటే మామూలుగా మనం మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాం. ధ్యానంలో భూమిని అసలు ఊహించుకుంటే ఎలా ఉంటుంది అంటే, మన భూమి చాలా అందంగా ఉంటుంది. మన ఇమాజినేషన్లో భూమి చాలా అందంగా ఉంటుంది. కొండలు ఉంటాయి, ఎంత అందంగా ఉంటుంది, ఊహించుకుంటే చాలా బాగుంటుంది. మనకి మీరు ఫౌండేషన్లో కూడా మ్యూజిక్తో పాటు చక్కగా అవన్నీ పెడతారు కదా, పక్షులతో, కొండలు, నదులు, చెట్లు, అలాగే పక్షులు అన్నీ కలిసి మనకి చక్కగా జీవనాధారం కూడా కలిగిస్తూ ఉంటాయి. కానీ ఈ భూమికి మాత్రం ఒక చిన్న సమస్య అనేది వచ్చింది. ఏంటి అంటే, ఈ చిన్న సమస్య పెద్ద సమస్యగా పరిణమించింది. అంటే మన నోటితో ఎలా అయితే ఊపిరి తీసుకుంటాం కదా, ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. మనకి ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటుంది? అలాగే ఈ శ్వాస, వాతావరణానికి కూడా ఒక శ్వాస ఉంది అని ఎవరికైనా తెలుసా మరి? అంటే ఇప్పుడు ఈ శ్వాసే వాతావరణము, భూమికి శ్వాసే వాతావరణం. మరి ఈ వాతావరణం ఏమైందండి? కలుషితంగా మారిపోయింది, అంటే వేడిగా మారిపోయింది. దీన్ని మనం ఇంగ్లీష్లో గ్లోబల్ వార్మింగ్, తెలుగులో భూతాపము అంటున్నాం. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా అండి మనకి? ఎందుకంటే మనం పొగ వదిలే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల, అలాగే ఫ్యాక్టరీస్ నుండి వచ్చే కాలుషితమైన పొగ వల్ల,
అలాగే ఇంకా ఏంటండి, అందరం కూడా అడవులు నరికేస్తున్నాం దానివల్ల, వాటి చర్యల వల్ల. అలాగే మనకి చక్కని పంట పొలాలు ఉంటే వాటిని కూడా తీసివేసి ఈ కాంక్రీట్ జంగిల్స్ లాగా ఈ ఆ, కట్టేస్తున్నారు, ఫ్లాట్స్. వాటి వల్ల కూడా ఇవన్నీ కూడా భూమిని ఇంకా వేడి చేస్తూనే ఉంటున్నాయి. మరి వాతావరణానికి CO2 అనే వాయువు ఒకటి ఉంది, కార్బన్ డైఆక్సైడ్. ఇది ఎక్కువైపోతుంది అనమాట. ఇది ఎక్కువైపోయి భూమి మీదకి వచ్చిన తాపాన్ని బయటికి పోకుండా ఇది ఆపేస్తూ ఉంటుంది అనమాట అండి. కాబట్టి దీంతో భూమి వేడెక్కిపోతుంది. ఇంకా ఉంది మనకు ఓజోన్ వాయువు లేయర్ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యి డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అయ్యి ఫ్రిడ్జెస్ నుండి కూడా వచ్చిన ఈ వాయువులు మొత్తం అన్నీ కలిసి ఓజోన్ లేయర్, ఒక పొర అనేది, ఆకాశంలో ఉన్న పొర అనేది చిల్లుపడి మనకి నెమ్మదిగా డైరెక్ట్గా సూర్యకిరణాలు పడడం వల్ల జంతువులకి మనుషులకి క్యాన్సర్లు ఇవన్నీ వచ్చేవి వాటి వల్ల, ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఏం చేయాలండి? దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం కదండి, ఈ వేడి వల్ల మంచు కొండలు కరిగిపోతున్నాయి, అలాగే సముద్ర మట్టం పెరిగిపోతుంది, అందులో కొన్ని జీవులు జంతువులు కూడా కనిపించకుండా పోతున్నాయి. కాబట్టి వేసవికాలం వచ్చిందంటే మనకి ఎలా ఉంటుందండి? సమ్మరు ఇక్కడ అక్కడ అని లేదు, ఏజెన్సీ లేదు, కోనసీమ లేదు, ఇక్కడ కూడా చాలా విపరీతమైన సమ్మర్ ఉందండి. ఇక్కడ కూడా అలానే ఉంది. ఎంత కొబ్బరి చెట్లు ఉన్నా, మీకు ఎంత ఇవి ఉన్నా సరే పొల్యూషన్ పెరిగిపోయి ఇక్కడ కూడా అందరూ బండ్లే, రయ్యమని పొగలొదిలే బండ్లే. ఎక్కడ చూసినా రోడ్డు మీద నిలబడితే చాలు మాడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకా పక్షులు పరిస్థితి ఎలా ఉంటుందండి? కరెంటు తీగల మీద ఎలా చచ్చిపోతాయో చెప్పలేం. ఈ వేడికి మంచినీళ్ళు దొరక్క ఎలా చచ్చిపోతాయో చెప్పలేం. అందుకోసం మనం మారగలిగితే ఏం చేయాలంటే, మనం మారగలిగితే ఇంకా ఆలస్యం కాలేదు. ఒక్కొక్కరిలో మార్పు వచ్చింది అనుకోండి, అప్పుడు పర్యావరణంలో ఒక్కొక్కటిగా మార్పులు వస్తాయి. కాబట్టి మనం చేయవలసింది చెట్లను నాటాలి, అలాగే ప్లాస్టిక్ని తగ్గించుకోవాలి, అలాగే మనం ఈ బళ్ళకు బదులు సైకిల్ని, పరిమితమైన ప్లేసెస్కి అయితే, తక్కువ ప్లేసెస్ అయితే సైకిల్ వాడాలి. అలాగే మనకి సౌరశక్తి, సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి కరెంటుకి బదులు కానీ ఇలా మనం. అలాగే గోబర్ గ్యాస్ లాంటివి కానీ ఈ పొల్యూషన్ లేకుండా యూజ్ చేసుకోవాలి వంటకైతే. అయితే ఇలాంటి చిన్న చిన్న చర్యలన్నీ కూడా భూమిని కాపాడుతూ ఉంటాయి. మరి ముగింపుకి వచ్చేసామండి. అంటే ముగింపు మనకి ఏం చేయాలంటే, ముగింపులో కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నానండి. అవి ఏంటంటే, భూమికి భూమే మనకిచ్చే గొప్ప వరం ఏంటంటే, దానికి మనం ప్రేమతో జాగ్రత్తగా చూసుకోవడమే దాన్ని. అంటే భూతాపం వల్ల భవిష్యత్తుకి ప్రమాదం కావచ్చు. కాబట్టి మనం చిన్న చిన్న మార్పులు పెద్ద రక్షణగా మారుతూ ఉంటాయి భూమిని. అదే పెద్ద మనకి రక్షించినట్టు. అలాగే ఎక్కువ చెట్లు పెంచుకోవడం, అలాగే నీరుని ఆదా చేసుకోవడం. తర్వాత ఇప్పటి నుండి కూడా మనం ప్రతిరోజు భూమి కోసం ఒక చిన్న మంచి పని చేయాలని మనసులో మనం నిర్ణయం తీసుకోవడం, సంకల్పం తీసుకోవడం. ఏమనంటే, మన శ్వాస లాగే భూమి కూడా శ్వాస తీసుకోవాలి కదా. కాబట్టి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం అనేది మన ఒకరి కోసం కాదు కదండి, భూమి కోసం కూడా చేయాలి. అలాగా మన భూమిని ప్రేమిద్దాం, అలాగే భూమిని కాపాడుకుందాం అని మనం ఒక సంకల్పం చేసుకొని ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. అలాగే మన భూమి మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం ఈ రోజున మారితే భూమి రేపు బాగుపడుతుంది. అలాగే భూమి మన కోసం మాట్లాడదు, కానీ మన చర్యలకి భూమి స్పందిస్తుంది. మంచి స్పందన కోసం మనం మంచి చర్యలు తీసుకోవాలి. అలాగే మనం చెట్లను కాపాడితే ఒక నినాదం ఏంటంటే, మనం చెట్లను కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతాయి. అందుకని మనం ప్రకృతితో స్నేహం మొదలు పెట్టాలి. అలాగే చిన్న ప్రతిజ్ఞ ఏంటంటే, ఈ రోజు నుండి నేను భూమిని ప్రేమిస్తాను అని
చెప్పుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాను అని, ఇంకా వనరులను వృధా చేయను అని, అలాగే చెట్లని నాటుతాను అని మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి మనకు మనమే. కాబట్టి మన భూమిని ప్రేమిద్దాం, మనం అందరం కాపాడుకుందాం. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు భూతాపం గురించి. అలాగే భూతాపం ఎక్కువైపోతే ఏమేం సమస్యలు వస్తాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాని నుంచి ఏమేం ప్రమాదాలు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ భూతాపాన్ని తగ్గించడం కోసం వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం అయితే చేయాలి. ప్రతి ఉన్న చోట చెట్లను పెంచుకోవాలి, పొల్యూషన్ ఫ్రీ వాతావరణాన్ని తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్స్ అనేది ఎక్కువ ఉండి దానివల్ల కూడా మనకు పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ భూమాతను రక్షించుకోవాలి అనుకుంటే సాధ్యమైనంత వరకు పొల్యూషన్ ను తగ్గించాలి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఓం ప్రకాశం గారు, నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. నమస్కారం అండి. సారు హిమాలయాలు టూర్ వెళ్ళొచ్చారండి, అద్భుతంగా జరిగింది సార్ ప్రయాణము. మహావతార్ బాబా కేవ్స్ అయినా, ట్రెక్కింగ్స్ అయినా సూపర్ జర్నీ చేసి వచ్చారు సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. సార్ మన మాత బాబాజీకి, తర్వాత పత్రిజీ గారికి, మన గురుమండలికి అందరికి, రంగనాథ్ గారికి, మీకు మన పాల్గొనే సభ్యులందరికీ ఆత్మీయ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు మన కామన్గా అంటే తిండి విధానము, తర్వాత ఆలోచన విధానము, పరస్పర సంబంధాల గురించి మాట్లాడదాం. తిండి విధానంలో ఏంటంటే మనం చేసే పనులు ఏంటంటే అసహజమైన, అడ్డదిడ్డమైన, అశాస్త్రీయంగా చేస్తుంటాం ఇవన్నీ. ఈ మూడిట్లో ఎలా అంటే మన మానవుడి శరీరం వచ్చేసి వెజిటేరియన్ ఫుడ్కి డిజైన్ చేయబడింది. నాన్ వెజ్ తినే యానిమల్స్కి ఈ ఇంటెస్టైన్ వచ్చేసి 2.5 మీటర్స్ ఉంటుంది. తర్వాత దంతాలు వచ్చి కూర దంతాలు అంట వాటికి, అంటే టీరింగ్ టీత్. అవి తినే మాంసాన్ని చింపేసి తినగలుగుతాయని. అది తిన్నా కూడా వాటితో సంబంధించిన ఈ లోపల ఏదైతే డైజెస్టివ్ కెమికల్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా అది డిజైన్ చేయబడి విత్ ఇన్ 2.5 అవర్స్లో అది బయటకు వెళ్ళిపోతుంది. మన శరీరం వచ్చేసి వెజిటేరియన్ అంటే ఇంటెస్టైన్ 7.5 మీటర్స్ ఉంటుంది, 3 టైమ్స్. అంటే మనం ఏది తిన్నా కూడా అక్కడ 2.5 గంటలు ఎలా అరుగుతుందో ఇక్కడ కూడా మనకు 2.5 గంటల్లో అది బయటకు వెళ్ళిపోవాలి. అలాంటి ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి. దానికి సహజ ఆహారం అంటే మనం ఫ్రూట్స్ కానీ, లేకపోతే స్పౌట్స్, వెజిటేబుల్స్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు విత్ ఇన్ 2.5 అవర్స్లో అరిగిపోయి బయటకు వెళ్ళిపోతాయి. అలానే కుక్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, కుక్డ్ ఫుడ్స్ కూడా మనకు 2.5 అవర్స్లోనే బయటకు వెళ్ళేట్టుగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. అలా కాకుండా అసహజమైన ఆహారం అంటే మన శరీరం డిజైన్డ్ ఫర్ వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది 2.5 అవర్స్లో, అంటే దానికి కావాల్సిన హార్మోన్స్ మన దగ్గర ఉండవు, అది అరగదు. అరగినప్పుడు ఏమవుతుందంటే 2.5 అవర్స్లో అరిగినప్పుడు మన శరీరం మళ్ళీ ఎక్కువ యాసిడ్స్ని డెవలప్ చేస్తుంది. యాసిడ్స్ డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది అరిగించేందుకు ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కూడా కాదు, మెల్లగా దాదాపు 2.5 అవర్స్ 7.5 అవర్స్ టైం తీసుకుంటుంది. ఈ 7.5 అవర్స్లో ఏంటంటే మనకు బయట ఒక కట్ చేసిన నాన్ వెజ్ పీస్ కానీ, అలానే కట్ చేసిన ఒక సొరకాయ పీస్ కానీ పక్కన పెట్టినప్పుడు 6.5 అవర్స్ తర్వాత 7.5 అవర్స్ తర్వాత దీన్ని చూస్తే ఎలా అయితే స్మెల్ వస్తుందో మనకి నాన్ వెజ్ది, వెజిటేరియన్ అదే సొరకాయ మీకు ఆ స్మెల్ రాదు.
అని ఈవెన్ 24 అవర్స్ అయినా అదేం చెడిపోదు. కారణం ఏంటంటే దాని రిటెంటివిటీ ఎక్కువ, తొందరగా డికంపోజ్ కాదు. ఇది ఇక్కడ డికంపోజ్ అవుతుంది. ఈ డికంపోజ్ అయినప్పుడు ఏంటంటే మనకు 2.5 అవర్స్ కాకుండా అంతకంటే ఎక్కువ టైం ఉన్నప్పుడు ఆ డికంపోజ్ అయిపోయి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని శరీరానికి వస్తాయి అన్నట్టు, అవన్నీ రీటైన్ అయిపోతాయి. ఇది సైన్స్ ప్రకారం. కార్మిక్స్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని కట్ చేసినప్పుడు అది బయానిక్లో ఉండి లోపల కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఇంకోటి ఆ బయానిక్ ఏదైతే లోన్ అవుతుందో దాన్ని ఆ కర్మ సంబంధమైన ఎఫెక్ట్స్ అన్ని మనకు వస్తాయి. రావటం వల్ల అది ఎంతైతే బాధకులు ఉండిందో అలాంటి బాధలన్నీ మన శరీరంలో మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సైన్స్ పరంగా అయితే నెగటివిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఏదైతే 2.5 అవర్స్ బియాండ్ డైజెషన్ కాకుండా ఉంటుందో అవన్నీ మన శరీరంలో నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నట్టు. కాబట్టి మనకు ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆహారాలని మనం అవాయిడ్ చేయాలి. సహజ ఆహారం అంటే ఏ ఫ్రూట్స్ తీసుకున్నా, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకున్నా, స్పోర్ట్స్ తీసుకున్నా అండ్ విత్ ఇన్ 2 అవర్స్లో 2.5 అవర్స్లో మనకి డైజెషన్ అవుతాయి. దానివల్ల మనకు ఉపయోగాలే, నష్టాలు అనేది జరగవు. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని అలాంటి ఆహారం మాత్రమే మన శరీరానికి ఏదైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెహికల్ డిజైన్ ఫర్ పెట్రోల్ అనుకోండి, దాంట్లో డీజిల్ పోసినప్పుడు ఎలా అయితే తొందరగా పాడైపోతుందో అదేవిధంగా మన శరీరం కూడా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల మనకు డిసీజ్ అనేది క్రియేట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఆలోచన విధానం అంటే ఫస్ట్ నెగిటివ్ థాట్స్ ఉంటారు. జనరల్గా భౌతికంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆ భౌతికంగా జీవించే వాళ్ళకి ఏంటంటే ఆలోచనలు కూడా అలా ఉంటాయి. అంటే మన ఫస్ట్ 3 చక్రాస్ లోపల ఉంటారు, మూలాధార, స్వాధిష్టాన, ఇది మణిపూరక. ఈ చక్రాల్లోనే ఉన్న వాళ్ళందరూ ఆలోచన విధానం కూడా భౌతికంగా ఉంటుంది. ఆ భౌతికంగా ఉన్నప్పుడు ఏంటంటే రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అంటే రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు రియాక్షన్స్ ఇచ్చినప్పుడు మనకు 10 times ఎనర్జీ వేస్ట్ అవుతుంది మామూలుగా. అలా ఆ విధంగా ఎనర్జీ డెఫిషియన్సీ క్రియేట్ అవుతుంది బాడీలో. ఈ ఎనర్జీ డెఫిషియన్సీ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనకు జబ్బులు అలాంటివన్నీ వస్తుంటాయి. అలా కాకుండా ఏం చేయాలంటే ఇంకోటి ఏంటంటే నెగటివ్ ఈ థాట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మనకి ఓన్లీ లాజికల్గా ఆలోచిస్తారు. బ్రెయిన్ వచ్చేసి కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్, ఇంకోటి వచ్చేసి మిరాక్యులస్ థాట్స్ వచ్చింది. అయితే మనకి వేసే సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు మన ఆత్మకు కనెక్ట్ అయ్యి ఆత్మ ద్వారా మన ఆలోచన విధానం మారిపోతుంటుంది. ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతారో నార్మల్ మ్యాన్కి 2% ఆఫ్ ది సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఇది కనెక్ట్ కాని వాళ్ళకి ఫిజికల్ లైఫ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు అది అంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడైతే అది ఇండికేట్ చేసినా కూడా వీళ్ళు పట్టించుకోరు. దాన్ని పట్టించుకోకుండా లాజికల్గా థింక్ చేసి దాలానే బ్రతుకుతారు. ఆ బ్రతకటం వల్ల ఏంటంటే వీళ్ళకి అడ్డదిడ్డమైన ఆలోచన రహితంగా అశాస్త్రీయంగా బ్రతుకుతారు. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల జబ్బులు అలాంటివి వస్తుంటాయి. దాన్ని ఓవర్కమ్ కావాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం వల్ల మనకి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి థర్డ్ ఐ ద్వారా ఇంటర్నల్ గైడెన్స్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ మిరాకులస్ నెగిటివ్ థాట్స్ నుంచి మనం ధ్యానం చేయటం వల్ల పాజిటివ్ థాట్స్ డెవలప్ అవుతాయి. పాజిటివ్ థాట్స్ నుంచి మనం ఎప్పుడైతే ఉంటామో పరస్పరంగా ఎదుటి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వటం, మాట్లాడటం వాళ్ళని ఆ విధంగా ఉంటాయి. అంటే మనకు దైవంతో మనం అనుసంధానం అవుతాం. మనం కూడా దైవం యొక్క శకలమే కాబట్టి ఆ దైవ లక్షణాలు ఏవైతున్నాయో మనకు లోపల దాగి ఉంటాయి. వాటిని మనం బయటకు తీసుకొచ్చి అనుసంధానం చెందినప్పుడు ఆటోమేటిక్గా మనం మాట్లాడే విధానం అన్నీ అలానే మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఈ నెగిటివ్ థాట్స్లో ఉన్నప్పుడు ఏంటంటే 7000 థాట్స్ పర్ డే వస్తాయి అన్నట్టు. దీనివల్ల ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంటుంది. ఆ థాట్స్ నెగటివ్గా ఉండటం వల్ల కూడా మనకు దాంట్లో లూపింగ్ అయిపోయి బయటకు రాకుండా అలా జబ్బులు అంటే మైండ్ అలా పెట్టుకోదు, దాన్ని మళ్ళీ బాడీకి పాస్ చేస్తుంది. ఎనర్జీ బాడీకి పాస్ చేసినప్పుడు ఎనర్జీ బాడీ ద్వారా అక్కడి నుంచి శక్తి కేంద్రాల్లో మనకు డెఫిషియన్సీ క్రియేట్ అయ్యి నెక్స్ట్ మనకు అవి ఇండికేటివ్గా వస్తాయి. అంటే అక్కడక్కడ నొప్పులు రావటం, దాన్ని మనం గమనించలేదనుకోండి, ఆ తర్వాత ఇంకోటి కళల రూపంలో కూడా వస్తుంటాయి డిసీజ్ ఇండికేషన్. ఇంకోటి ఏంటంటే రిపిటేటివ్ సంఘటనలు జరగటం వల్ల కూడా మనకు డిసీజ్ అనేది వస్తాయి. ఈ మూడింటిని మనం ఎప్పుడైతే
వచ్చిన ఇండికేషన్స్ మనం ఫాలో కానప్పుడు ఏమవుతుందంటే చివరికి అది ఒక డిసీజ్గా మారిపోతుంది. డిసీజ్గా మారిపోయినప్పుడు ఏంటంటే మన ఆలోచన మైండ్ నుంచి ఎనర్జీ బాడీ నుంచి చివరికి ఫిజికల్ బాడీకి వచ్చేస్తుంది. ఫిజికల్ బాడీకి డిసీజ్గా వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మెడిసిన్స్ తీసుకోవటం ఇవన్నీ జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆర కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మన చేతులు ఎలా అయితే ఇలా చాపినప్పుడు ఎంత ఉంటుందో ఆ ఏరియాలోనే ఉంటుంది మన ఆర అనేది. డిపెండ్స్ అపాన్ ద డిసీజ్ రైట్ షిఫ్ట్ కానీ లెఫ్ట్ షిఫ్ట్ కానీ జరుగుతుంటుంది. ఒకవేళ 2.5 మీటర్ ఇది ఈచ్ 2.5 మీటర్స్ ఉంటుంది బోత్ సైడ్స్. అలా కాకుండా షిఫ్ట్ అయింది అనుకోండి, షిఫ్ట్ అయి 2.5 మీటర్స్ బియాండ్ వెళ్ళినప్పుడు అదొక డిసీజ్గా ఉంటుంది. అప్పుడు కూడా మనం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ 5 మీటర్స్ వరకు షిఫ్ట్ అవుతుంది. 5 మీటర్స్ వరకు షిఫ్ట్ అయిందంటే ఇంకా సర్జికల్ కండిషన్స్ ఉన్నాయి, అక్కడ ఆ కండిషన్స్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దాన్ని ధ్యానం ద్వారా చేసుకోవాలి. ధ్యానం ద్వారా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫిజికల్ 3 చక్రాస్ దాటి అబో అంటే 4, 5, 6, 7 వీటిలో మనం అనుసంధానం అవుతూ ఉంటాం. అనుసంధానం అన్నప్పుడు ఏంటంటే దైవికంగా ఆలోచిస్తాం. ఫిజికల్గా ఆధ్యాత్మికత మనం జోడించినప్పుడు ఆ ఇంటర్నల్ సబ్ కాన్షియస్ ఏదైతుందో అది మనం గైడ్ చేస్తుంటుంది. దాన్ని ఫాలో అయినప్పుడు మనకి నార్మల్ మ్యాన్కి 2%, అదే మీకు మిరాక్యులస్ థాట్స్ వాళ్ళు ఆలోచించే వాళ్ళకి 5 to 10% ఓపెన్ అవుతుంటుంది. అందుకే పత్రిజీ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు భిన్నంగా ఆలోచించండి, ప్రతి విషయాన్ని భిన్నంగా ఆలోచించినప్పుడు ఏంటంటే మనకి ఎక్స్ట్రా సబ్ కాన్షియస్ బేస్ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం యూజెస్లో. ఈవెన్ ఆ మిరాక్యులస్ థాట్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 5 to 7% వస్తారంటే ఈవెన్ బియాండ్ దట్ ఆల్సో వీ కెన్ యూజ్ ఇట్. ఆ 7% యూజ్ చేసిన వాళ్ళకి మనం అంటే వాళ్ళని కోట్ చేసుకుంటూ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అంటాం. సో ఆ కండిషన్ దాటి మనం బియాండ్ వెళ్తాం. అందుకే భిన్నంగా ఆలోచన చెప్పడానికి కారణం. కాబట్టి ఆలోచన విధానం అనేది ఇప్పుడు మనకు నెగిటివ్ నుంచి పాజిటివ్ థాట్స్ వెళ్ళాలి, పాజిటివ్ థాట్స్ నుంచి మిరాక్యులస్ థాట్స్ స్టేట్కి వెళ్ళాలి. అదేవిధంగా మీకు తిండి విధానం ఒకటి, ఆలోచన విధానం ఇంకోటి, ఇది పరస్పర సంబంధాలు. పరస్పర సంబంధాలు అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఫిజికల్ స్టేట్లో అంటే ఫస్ట్ 3 చక్రాస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ సంబంధాలు అనేది మనం ముందుగా ఆలోచించకుండా ఆ టైంకి తగ్గట్టుగా రెస్పాన్సెస్ ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు బిహేవ్ చేసి ఫైటింగ్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, తిట్టుకోవటం అలాంటివన్నీ. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు, దానికి అనుసంధానం చెందుతారో అప్పుడు మీకు అలాంటి రియాక్షన్స్ ఉండకుండా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మాట్లాడతానంటూ. స్నేహితులతో అయితే మన కష్ట సంబంధాలు, మన కష్ట సుఖాలన్నీ పంచుకోవటం, సంతోషాన్ని పంచుకోవడానికి జరగాలి, అలా మెయింటైన్ చేయాలి. అదే మీకు బంధువులు ఉన్నారనుకోండి, ఆ రిలేషన్స్ కంటిన్యూ చేయాలి, మెయింటైన్ చేసుకోవాలి. అతిగా వెళ్ళకూడదు, మితంగా ఉంటూ వాళ్ళని పోగొట్టుకోకుండా మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్ తోటి ఈ విధంగా, బంధువులతో ఇలా. తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తులతో పరిచయం అయినప్పుడు వాళ్ళ ద్వారా మన ఆధ్యాత్మిక నేర్చుకునేందుకు మనకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు అది ట్రై చేయాలి. అలా కాకుండా మనకు ఈక్వల్గా ఉన్న వాళ్ళు మీట్ అయ్యారనుకోండి, అప్పుడు డిస్కషన్లో ఎక్స్చేంజ్లో ఏంటంటే మనకు రెట్టింపు ఎనర్జీ వస్తుంది. ఇంకా ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఎలా అయితే మేనేజ్ చేసుకుంటూ అలా పరస్పర సంబంధాలు అనేది మనం మెయింటైన్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకు ఆరోగ్యంగా కూడా బాగుంటాము. ధ్యానం ద్వారా ఏంటంటే మనకు రిఫైన్ అవుతుంది. ఏదైతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ రిలేషన్స్, నెగిటివ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వచ్చినప్పుడు మనకు బుద్ధుడు గారు చెప్పినట్టుగా అష్టాంగ మార్గంలో ఆలోచన, తర్వాత ప్లానింగ్, ఆలోచన, వాక్కు, ఆ తర్వాత క్రియ, సంఘం, ఈ రిలేషన్స్ ఇవన్నీ అష్టాంగ యోగాన్ని మనం ఫాలో అయినట్టు అవుతుంది అన్నట్టు. ఇవన్నిటికి కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా ధ్యానం చేసి మనం రిఫైన్ చేసుకున్నప్పుడు ఆ ఎరుక అనేది ఏర్పడుతుంది. ఎరుక ఏర్పడటం వల్ల మనకు ఆధ్యాత్మిక ద్వారా మన తాడయ్యి ఓపెన్ అయ్యి తాడై నుంచి దాన్ని ఫాలో అయినప్పుడు మనకు ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి దీనికి ఏది సహాయపడతాయో దానికి తగ్గట్టుగా మనం ఆ ఎనర్జీస్ని అక్వైర్ చేసేందుకు ఈ పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, తర్వాత మన సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు
నెక్స్ట్ సామూహిక ధ్యానం, ఇలాంటివన్నీ మనం ఎనర్జీస్ అంటే ఎనర్జీ రిలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంటే హై ఎనర్జీ, హై ఆల్టిట్యూడ్స్, తర్వాత ఆధ్యాత్మికంగా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ధ్యానం చేసిన ప్లేసెస్కి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు మన ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎనర్జీస్ని ఎప్పుడు మనం మెయింటైన్ చేసినంతసేపు మనకు ఆరోగ్యంగా సంబంధ రూపాల్లో కానీ అన్నిట్లో కానీ మనం బాగుంటాం. కాబట్టి అది దృష్టి పెట్టుకొని ఎరుకతో అన్నీ మనం చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ గారికి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఉంటే ఇంకా వేరే టాపిక్ చెప్తాను. సార్ చెప్పచ్చు, టైం అయితే 10 అయింది కానీ మీరు చెప్తానంటే తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు శరీరంలో ఏంటంటే అప్ టు బాధ్యతలు అంటే పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు ఏంటంటే లక్ష్మీతత్వం అంటారు. లక్ష్మీతత్వం అంటే ప్రొవైడింగ్. సో అక్కడ ఏంటంటే మనం కష్టపడి దానికి సంపాదన చేయటం, తర్వాత దానికి అనుగుణంగా పిల్లల్ని పెంచడం అన్నీ ఖర్చు చేస్తుంటారు. ఒకసారి పిల్లలు సెటిల్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి మనం షిఫ్ట్ కావాలి. ఇంకా అలానే పట్టుకుని వెళ్ళాడదు. 60-70 సంవత్సరాలు వచ్చినా ఇంకా లక్ష్మీతత్వంలో ఉన్నారనుకోండి, మీకు డబ్బు రావచ్చు కానీ ఆరోగ్యం లాంటివన్నీ దెబ్బ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి ఎవరైతే పిల్లలు సెటిల్ అయిన తర్వాత పిల్లలకు వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి జీవితంలో. అలాగే మనం ప్రతిసారి ఇంటర్ఫియర్ అనుకోండి, వాళ్ళు చేసే పనులు చేయకుండా, వాళ్ళు మనకు చెప్పట్లేదు, మనం మాట వింటలేదు, ఈ ఆలోచనలో ఉన్నంతసేపు అవుతుందంటే మన ఎనర్జీస్ డౌన్ అయిపోయి బీపీ, షుగర్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అదొకటి. రెండోది వచ్చేసి వాళ్ళ కర్మల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. ఏదైతే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా అడ్డుపడి అన్ని కర్మలు తెచ్చుకుంటాం. కాబట్టి అలా చేయకూడదు. చేయకుండా ఎప్పుడైతే వాళ్ళు సెటిల్ అయిపోయారో వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళే పిలుస్తారు ఫాల్ బ్యాక్ మోడ్లో. వాళ్ళకైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా డిసిషన్ తీసుకోవాలన్నా, వాళ్ళకి సరి అయిన ఆలోచన రానప్పుడు ఎక్స్పీరియన్స్గా ఉన్న పేరెంట్స్ని అడుగుతారు. అప్పుడు చెప్పడానికి తప్పులేదు. అలా కాకుండా మనం ప్రతిసారి వారికి కల్పించుకుని వాళ్ళ కర్మల్ని మనం కొని తెచ్చుకోవద్దు. తెచ్చుకొని మనకు ఈ కర్మల వల్ల మన ఆరోగ్యం దెబ్బతీస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలంటే సంసారం నిర్మాణం అన్నట్టుగా వాళ్ళకు వదిలేసి మనం ఆధ్యాత్మికంగా పార్వతీ తత్వంలోకి రావాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఎన్లైటన్మెంట్ వచ్చినప్పుడు అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వల్ల ఈ కల్పించుకోవటాలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నట్టు. వాళ్ళు నేర్చుకుంటారు. మనకు అవసరం వచ్చినప్పుడు మనం చెప్తుంటాం కదా, ఆ జ్ఞానం మనకు వస్తుంది పార్వతీ తత్వంలో వచ్చినప్పుడు. ఆ వైరాగ్యం వల్ల, ఆ వైరాగ్యంలో డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అది పెంచుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి ఏం రిఫైన్మెంట్ కావాలంటే మనకున్న టైంని సరస్వతి తత్వం అంటే కళలు మనకి ఏదైతే తెలుసో వాటి మీద పెయింటింగ్ చేసేవాళ్ళు పెయింటింగ్, లేకపోతే కుట్టుకోవటము, లేకపోతే ఇంకేదైనా సంగీతము, ఇలాంటివి మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని వేరే వాళ్ళకి నేర్పటం కానీ, లేకపోతే మీరు ప్రాక్టీస్ చేయటం కానీ, పాటలు పాడటం కానీ, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే జీవితంలో పరిపూర్ణత అనేది వస్తుంది. ఆరోగ్యప్రదంగా ఉంటాము. ఎన్ని 60-70-80 సంవత్సరాలు వచ్చినా కూడా దాన్ని బట్టి మన శరీరాన్ని కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మార్నింగ్ లేవటంతో అర్థం చూసుకుంటూ దాంట్లో మనం దాన్ని అధికంగా శ్రమ పెడితే దాన్ని మనం క్షమాపణ కోరుకుంటూ జాగ్రత్తగా మనం థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని చెప్పని మార్నింగ్ నైట్ అలా చెప్తున్నప్పుడు అది ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఎందుకంటే శరీరంలో ఉండే 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ కూడా మైండ్ ఉంటుంది. సో దే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అది చేసిన వాటికి మన దగ్గర నుంచి ఇచ్చే రెస్పాన్స్ని బట్టి. ఎప్పుడైతే మనం తిట్టుకుంటామో అవి ముడుచుకుపోతాయి. అలా కాకుండా మనం వాటిని ఇలా స్పర్శతో మంచిగా చక్కగా చెప్తాం అనుకో, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని చెప్పని మన సారి చెప్పినప్పుడు అవి బ్లాజుమ్ అవుతాయి. బ్లాజుమ్ అయి మనకు ఆరోగ్యంగా ఉంటాం. తప్పనిసరిగా ఆ సెల్ఫ్ లవ్ అనేది మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా అదర్స్ కూడా దే విల్ కమ్ టు అస్. వాళ్ళు మన మాట వింటం లేదనేది కూడా పోతుంది. సో సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే శరీరమే మనకు ముఖ్యం, మిగతా వాళ్ళన్నిటికంటే కూడా. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మీ శరీరాన్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
ఎస్ సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా వివరించారు. నాకు శాకాహారము తీసుకోవడము, నాన్ వెజ్ గురించి, అది తీసుకోవడం వల్ల ఎలా డైజెషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది, అక్కడి నుంచి మళ్ళీ మనకు చక్రాస్ గురించి ఏ స్థితిలో ఎలా ఉంటుంది, అలాగే మనం ధ్యానం చేసుకోవడం వల్ల మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అన్న దగ్గర వరకు తీసుకొని వచ్చి, ఇప్పుడు అటాచ్మెంట్, డిటాచ్మెంట్, అలాగే ఇంకా బాధ్యతలు, ఇంకా తాపత్రయాలు, ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా వాళ్ళు ఏమైపోతారు అనుకోవడాలు, ప్రతిదీ తాపత్రయమే. అలా తాపత్రయాలు ఉండకూడదు. వాళ్ళకి ఒక వయసు వచ్చాక వదిలిపెట్టేయాలి. మన జీవితం గురించి చూసుకోవాలి, మన గురించి చూసుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎంతసేపు కూడా ఇంకా పిల్లల గురించి, వాళ్ళ జీవితాల గురించి అనుకోకుండా మన గురించి చూసుకోవాలి. అలాగే ఇంత ఇంత శ్రమించి మన కోసం చేస్తున్న ఈ శరీరాన్ని మనం ఎంత మటుకు చూసుకుంటున్నాము, దాన్ని ఎలా ప్రేమిస్తున్నాము, దానికి ఎంత శ్రద్ధనిస్తున్నాము, దాన్ని ఎంత కేర్ తీసుకుంటున్నాము, దానికి కూడా కనీసం సారీ, థ్యాంక్ యూ, ఇంత కష్టపడతానో పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు దానికి థ్యాంక్స్ చెప్పుకోవడం, అది ఉంటేనే కదా మనం ఇవన్నీ చేయగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాం శరీరంతో. ఒకసారి దానికి థ్యాంక్స్ చెప్పడం అనేది జరగాలి. చాలా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ సార్ అద్భుతంగా వివరించారు. అలాగే సుజిత మేడం కూడా భూతాపం గురించి చక్కగా మాట్లాడారు. మీరు కూడా మీ కామెంట్స్ తెలియజేయించండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి. శుభాకాంక్షలు. చక్కగా ఉత్తరాఖండ్ టూర్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాగా చేసుకొచ్చారు. మీరు ఎన్సైక్లోపీడియా లాగా మాకు అన్ని విషయాలు అసలు మీరు బుక్స్ ఎప్పటి నుంచి ఎంతకాలం నుండి చదివారో కూడా తెలియదు. ఎన్సైక్లోపీడియా మీరు ఒక్క మాటలో చెప్పాలంటే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 3 రకాల విషయాలు కూడా చాలా బాగా చెప్పారు సార్. అదే మనకి ధ్యానంలో చేసే కొద్దీ ఒక్కొక్కటి కూడా మిరాక్యులర్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయని, అది ధ్యానంలో ఇప్పుడైతే వీళ్ళు బెడ్ మీద ఎలా అయితే నిద్ర వస్తుందో ఇప్పుడు నాకు కూడా అలాగే ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలోకి వెళ్ళిపోవాలన్న స్ట్రాంగ్ ఫీలింగ్. ఎంతసేపు మా ఇంట్లో కూడా అంటారు, ఎంతసేపు కళ్ళు మూసుకునే కూర్చుంటే ఎలా కూర్చుంటే కోడిలాగా అలాగా వెళ్ళిపోతున్నావు అంటున్నారు సార్. అలాగా ఖాళీ చాలా ఉంటే మంచిది. ఆ స్టేజ్ రావటం అనేది చాలా మంచిది. సాధన అయితే చేస్తున్నాను సార్. ఇప్పుడు ఫ్రీ టైం కాబట్టి ముందు అయితే మరి తగ్గకుండా చేయాలని అనుకుంటున్నాను సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా మాస్టర్స్ చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏం మాట్లాడరా? ఇంకేం అనిపించలేదా సార్? ఇంత మంచిగా చెప్పారు. సుజిత మేడం గారు భూతాపం గురించి చెప్పారు. మాట్లాడండి. నమస్తే సార్. బాగా చెప్పారు, మంచిగా చెప్పారు. అన్నిటి గురించి, తినేదాని గురించి, చక్కగా నాన్ వెజ్ తినకుండా ఉండాలని, తినే వాళ్ళకి కూడా ఇవన్నీ విన్నారంటే ఖచ్చితంగా మానేస్తారు. మంచిగా బాగా చెప్పారండి. మీరు కూడా భూతాపం గురించి బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సైకిల్ మేడం. వాడమన్నారు, వాహనాలు బానేమన్నారు, కానీ అది మరి జరుగుతుందో లేదో అలాంటిది. మా వారైతే సైకిలే వాడతారు. ధన్యవాదాలు చెప్పండి. మా వారు సైకిల్ బండి కూడా తీసుకెళ్తారు. చెప్పండి మేడం గారు. వారికి అప్రిషియేషన్ కంపల్సరీగా చెప్పండి మేడం గారు. బండి కొనుక్కోలేదు వరకు సైకిల్ మీదే వెళ్తా ఉంటారు అనమాట. ఎటు వెళ్ళినా కూడా సైకిల్ తోటే. చాలా మంది మమ్మల్ని అడుగుతారు, మీరు బండి ఎందుకు కొనుక్కోలేదు, బండి లేదు మీకు, బండి లేకుండా ఏంటి, అందరు తీసుకున్నా కూడా అన్నారు. కానీ మా సారు బండి తోలటం వచ్చినా కూడా తీసుకోలేదు. సైకిల్ ఆరోగ్యంగా ఉంటారండి అలా చేయటం వల్ల, మంచి ఆరోగ్యానికి. డాక్టర్ గారు కూడా చెప్తే కూడా మంచిది, అలాగే సైకిలే వాడండి మీరు అని కూడా అంటారు అనమాట. అవును, అంతే కదా. మీకు డాక్టర్ అవసరం ఉండదు. బాగా హెల్దీగానే ఉంటారు సార్.
అదే ఆటోమేటిక్ గా డైలీ సైక్లింగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు మీరు. మీలాంటి పెద్దవాళ్ళు ఉంటాం, మంచిగా చెప్పటం, మాకు అన్ని అర్థమయ్యేటట్టు, తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టు అన్ని వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా. మిగతా వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడండి సార్ శ్రీనివాస్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. మేడం, సుజిత మేడం రిగార్డింగ్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ పొల్యూషన్ గురించి అండ్ ప్రికాషనరీ మెజర్స్ చాలా బాగా చెప్పారు. అంటే అది అవసరం కూడా యాక్చువల్గా ఆ సబ్జెక్ట్. సార్ ఇంకా సార్ సార్ మీరు అసలు రియల్ గా మేడం చెప్పారు కదా, ఎన్సైక్లోపీడియా మీరు బాంధవ్యాల గురించి, ఆహారపు అలవాట్ల గురించి. మెయిన్ ఏంటంటే కొన్ని వదిలించుకోవాలని చెప్పారు చూడండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రియల్ గా మేము అలవాటు చేసుకుంటాం సార్. మాకు ఆ ఏజ్ వస్తుంది. అదే వచ్చింది ఇంకా పిల్లలు సెటిల్ అయిపోయారు కదా. అంటే పిల్లలు సెటిల్ అయిపోయినప్పుడు కావాలి సార్, మ్యారేజెస్ కావాలి. ఓకే, మ్యారేజ్ చేయండి. మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మీరు అన్నట్టుగానే వదిలించుకోవాలి. అదే సెల్ఫ్ లవ్ ఉండాలి సార్. మనిషికి అనేది సెల్ఫ్ లవ్ ఉండాలి సార్. చాలా బాగా చెప్పారు సార్. ఇట్స్ ఏ లెసన్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ ఇంపార్టెంట్. మనకు శరీరం మనకు ఆరోగ్యం సహకరించినప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం. అది మంచి ఎడ్యుకేట్ చేసినట్టు. అదే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు సార్ ఒక్కొక్కరే చక్కగా. చాలా అద్భుతంగా వివరించారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ కూడా యాత్ర ఉంది సార్ది, మళ్ళీ వెళ్తున్నాం. సమ్మర్ క్యాంప్ బాగుంది సార్. నెక్స్ట్ మంత్ కూడా ఉంటాం మళ్ళీ. ఓకే సార్, నెక్స్ట్ మంత్ టూర్ కి వెళ్ళొచ్చాక మళ్ళీ మీ క్లాస్ తో కలిసాలి మేము. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో అమర్నాథ్ వెళ్ళాలనుకుంటున్నాం. ఓ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. చూడాలి ఎంతవరకు. అద్భుతంగా జరుగుతుంది మీ ట్రిప్ అని అందరం కూడా మహావతార్ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. మొన్న వచ్చిన అమర్నాథ్ ఇప్పుడు వెళితే మనకు బ్రీతింగ్ ది ప్రాబ్లం రాదు సార్. సర్టన్ ఏజ్ తర్వాత మనకి అక్కడ 0 డిగ్రీ ఉంటుంది కదా సార్. నేను 2007 పోయినప్పుడే నా వల్ల కాలేదు సార్. అప్పుడు 2007 లో అది టెంపరేచర్స్ కంటే మనం దానికి తగ్గట్టుగా ప్రొటెక్షన్ తీసుకోవాలి. చేయితోటి మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నసేపు మీరు ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా మీ శరీరాన్ని మీరు ప్రథమంగా మీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. కాబట్టి సెల్ఫ్ లవ్ అద్దంలో చూసుకుంటూ రోజు చేయండి. ప్రొద్దున 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు మినిమం, లేకపోతే ప్రొద్దున 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు. మనకున్న తీవ్రతను బట్టి మినిమం ఒక 10 మినిట్స్ కానీ ఇంకా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేస్తే డెఫినెట్లీ మీకు మార్పు వస్తుంది. తర్వాత ఆహారంలో కూడా మనకు బ్లడ్ అనేది 13, లేడీస్కి అయితే 13 పైన ఉండాలి కౌంట్, జెంట్స్కి అయితే 15 పైన ఉండాలి. అలా మనం మెయింటైన్ చేసినంతసేపు ఈ బీపీ అనేది రాదు. ఒకసారి బ్లడ్ సరిపడా ఉన్నప్పుడు మీకు బీపీ అనే క్వశ్చన్ రాదు. ఇంకా షుగర్ అంటారా, షుగర్ ఏముంది దాంట్లో మన ముందు నేను ఆరోగ్యంగా ఉన్నానని రోజు మీరు అనుకోండి. ప్రొద్దున ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పుకోండి. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఆహార అలవాట్లు మార్చుకోండి, సరిపోతుంది. ఇంకేముంది, షుగర్ అనేది ఉండదు. షుగర్ కూడా డిసప్పేర్ అయిపోతుంది. మీకు ఎప్పుడైతే ఆలోచనలు ఎక్కువ పెరిగి అనవసరమైన విషయాలు అన్ని కల్పించుకుంటారో అప్పుడు షుగర్ వస్తుంది. ఆలోచనే ఇంపార్టెంట్ అన్నట్టు. మీరు మీ వయసుకు తగ్గట్టుగా మీకు ఎక్కడైతే బాధ్యతలు లేనప్పుడు అన్ని వదిలించుకోవాలి. బాంధవ్యం బంధం కాకూడదు. ఆ బంధాలు మీరు ఎప్పుడైతే ఉంచుకుంటారో మీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే బాంధవ్యాన్ని చూడండి, బంధంగా చూడకండి. అది వాళ్ళ జీవితం వాళ్ళు చేస్తారు, మీరు చూడండి, సంతోషించండి వాళ్ళు చేసుకున్నప్పుడు.
అంతేగాని వాళ్ళు నాకు చెప్పలేదనే ఆలోచన మీకు రావద్దు. ఎందుకు ఎందుకు చెప్పాలి చెప్పండి? అది వాళ్ళ జీవితం వాళ్ళు చేసుకుంటారు, అవునా కదా? ఇప్పుడు మీరున్నప్పుడు మీ జీవితాన్ని మీరు ఎలా చూసుకున్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఆలోచన వాళ్ళ డిజైనే వేరు. అప్పుడు వాళ్ళు మీకు కావాలంటే మీ పిల్లలు మనోళ్ళు మనరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కొద్దిసేపు ఆడుకోండి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, ఎనర్జీ సోర్సెస్ పిల్లలంతా. మీరు పిల్లలు భగవంతులు అంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లలతో ఆడుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ మీకు వస్తుంది. పిల్లలతో ఆడుకోండి చక్కగా, మీకు ఎంత టైం వీలైతే వాళ్ళని స్పర్శించిన తర్వాత వాళ్ళని హక్ చేసుకోండి. పిల్లల్ని హక్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 2 years లో పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక 20 times వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి హగ్. 20 times హగ్, తర్వాత 20 times కిస్. అది ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మనకు కావాల్సింది హక్ చేసుకోవడం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది వాళ్ళ నుంచి. వాళ్ళు ఎందుకు వేడిగా ఉంటారు పిల్లలు అంటే కారణం అదే, అంటే వాళ్ళకి ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. పిల్లలతో మనం టైం స్పెండ్ చేసినప్పుడు మనకు కూడా ఆ ఎనర్జీ అనేది వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ మార్పులు మీరు చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీకు ఏ జబ్బు ఉండదు. శరీరానికి మీ అంతటి మీరు రోజు స్పృశిస్తూ చెప్పండి ఈ మాట: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే నన్ను క్షమించు, నీ అవసరాన్ని మించి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు, ఇంకా ముందు అలా చేయను అని చెప్పి నాకు సహకరిస్తున్నందుకు నీకు చాలా కృతజ్ఞుని అని చెప్పి ఆ చేయితో స్పర్శించండి వాటిని. మీ శరీరాన్ని మీరు స్పర్శించుకుంటారు. అది ఇవన్నీ చెప్పకుండా మన వాళ్ళు ఏం చేస్తారు, అభ్యంగన స్నానాన్ని పెట్టారు వారానికి ఒకసారి. పెట్టుకున్నప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా మీరు ఆయిల్ రాసేందుకు స్పర్శిస్తారు కదా. ఆ తర్వాత నలుగు పెట్టేందుకు ఒక 1/2 hour. ఫైనల్గా ఆటోమేటిక్గా ఆ పర్పస్ సాల్వ్ అయిపోయింది కదా. మొత్తం ఒక 1/2 hour 40 నిమిషాలు మీరు స్పెండ్ చేస్తున్నారు ఒక వారానికి ఒక రోజు. చేయటం వల్ల శరీర శుద్ధి జరుగుతుంటుంది. ఆ సెల్స్ ప్రతి సెల్ కూడా మైండ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్పృశిస్తారో అవి ఆనందిస్తాయి. మీకు ఎక్కడైనా కాలు నొప్పులు ఏదైనా పని చేసినప్పుడు కూడా, ఏదైనా అలసటగా అనిపించినప్పుడు వాటికి సారి చెప్పండి స్పృశిస్తూ. ఆ తర్వాత మీకు వీలైతే నేలపైన పడుకోండి ఒక 10 నిమిషాలు. అప్పుడు ఏంటంటే మీకు ఈ చక్రాస్ అన్ని అలైన్మెంట్ అయిపోతాయి. భూమి తీసేసుకుంటుంది నెగటివ్ ఎనర్జీ, తీసేసుకుని మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. లేకపోతే అలా మీకు వీలు కాకపోతే దగ్గరలో ఉన్న వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, ఏదైనా దేవతా వృక్షాలు ఉన్నప్పుడు వెళ్ళి వాటిని హగ్ చేసుకోండి. శుద్ధిగా వెళ్ళండి, వెళ్ళి హగ్ చేసుకోండి. హగ్ చేసుకొని చెప్పండి ఏంటంటే, నా కాళ్ళని అరికాళ్ళని మీ వేళ్ళతో అనుసంధానం చేస్తున్నాను అని చెప్పి వాటిని హక్ చేసుకొని చెప్పండి. నేను మీకున్న బాధలు చెట్టుకు చెప్పుకొని నాకు సహాయం చేయండి అని అడగండి. అడిగితే అప్పుడు మీ నెగటివ్ ఎనర్జీ అవి తీసుకొని పాజిటివ్ ఎనర్జీ మీకు ఇస్తుంది. ఒక 10-15 నిమిషాలు అలా చెట్టుతో మాట్లాడండి, మనసుతో మాట్లాడండి, నోటితో కాదు. మాట్లాడితే అది రెస్పాన్స్ ఇస్తుంది మీకు. చెట్టు ప్రతిదీ రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ అన్ని మనం కోల్పోతున్నాం, ఎందుకంటే బాహ్యంగా మనం ఆలోచిస్తూ బాహ్యంగా మాట్లాడతామని చేస్తున్నాం. ఎప్పుడైతే మనసుతో మనం ఏదైతే చేస్తామో మీకు ప్రకృతి దానికి రిటర్న్ గా మీకు జవాబు ఇస్తుంటుంది. జంతువులు కూడా మీకు జవాబు ఇస్తాయి మనసుతో మాట్లాడినప్పుడు. మీరు చెప్తే వింటాయి. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నాకు ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత రా అని చెప్పండి, వెళ్ళిపోతాయి. ఇట్లా అంటే మనసుతో చెప్పాలి ఏదైనా. వాటికి మనసుతో చెప్పేస్తే ఆటోమేటిక్గా చెట్టుని యాక్ట్ చేసుకుని మీరు రోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. లేకపోతే ఇంకో పని చేయండి, మీకు వేప చెట్టు ఉంటే రోజు 2 రావాకులు 4 వేపాకులు కలిపి కషాయం చేసి తాగండి రోజు పొద్దున. అలా తాగేస్తే అప్పుడు మీలో డీటాక్సిఫికేషన్ అవుతుంది బాడీ. అదొకటి. ఇంకోటి, ఈ సొరకాయ ఉంటుంది కదా, దాన్ని జ్యూస్ తీసుకొని వారం రోజులు తాగండి. తర్వాత బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, అదొక వారం తాగండి. ఆ తర్వాత ఈ కీరకాయ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇంకో వారం. ఇలా వరుసగా మార్చి మీరు తాగుతూ ఉండండి. తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న డీటాక్సిఫికేషన్, మీకు ఏదైతే ఎక్సెసివ్ షుగర్ ఉందో, ఎక్సెసివ్ టాబ్లెట్స్ వాడటం వల్ల లివర్లో డిపాజిట్స్ ఉంటాయి, అన్నీ తీసేస్తాయి. అవి తీసేస్తే ఆటోమేటిక్గా అవి ఎప్పుడైతే మీకు బయటకు వెళ్ళిపోయాయో మీకు ఏ జబ్బు ఉండదు.
శరీరము దాన్ని ఉంచుకోదు నెగటివ్ ఎనర్జీని, కానీ మనం వేసుకునే అవి ఎక్కువగా అయినప్పుడు దాని శరీరానికి శక్తి మించి అయినప్పుడు అది ఉండి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా అది ఎక్కువగా అయిపోయినాయి అనుకోండి, శరీరం ఏంటంటే స్కిన్ ద్వారా వదిలేస్తుంది. స్కిన్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే టాబ్లెట్స్ కెమికల్స్ అన్ని రియాక్ట్ అయిపోయి అప్పుడు స్కిన్ ఊడిపోవటము, సోరియాసిస్ రావటము, ఇంకా మనం వాడిన కెమికల్స్ని బట్టి ఆ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి మనం అవి తీసేయాలంటే వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేయాలి. తర్వాత ఈ ఆహార అలవాట్లు కూడా మార్చుకొని ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా అవి క్లియర్ అయిపోతాయి అన్నట్టు. మన శరీరాన్ని మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ఆహార అలవాట్లు మార్చుకున్నాం అనుకోండి, దాన్ని సహకరించండి. మీరు సహకరించకపోతే మీరు శరీరాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో మీకు ఏ జబ్బు ఉండదు. నేను చెప్పిన 3 చేయండి. ఓకే చాలా ధన్యవాదాలు సార్. సొరకాయ, సొరకాయ, కీరకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ అంటే మహాప్రాణ అంటారు సాంస్క్రిట్ లో. అది మన ఎవరు తినే అలవాటు చేయలేదు బ్రాహ్మణ్స్. బ్రాహ్మణ్స్ వాళ్ళు అలవాటు చేసుకున్నారు సార్. తెలివి బాగుంటుంది సార్. అదే దానం చేయండి, దానిని మీరు తింటారని చెప్పానంటే దాని రహస్యం అదే అన్నట్టు. అక్కడ దిష్టి కట్టుకోండి అంటే బ్లడ్ క్లాట్ అయిపోతే కూడా పారాలసిస్ బ్లడ్ క్లాట్ అయిపోతే వీళ్ళకి బూది గుమ్మడికాయ జ్యూస్ హల్వా ఇస్తే కూడా ఇదే అవుతుందంట సార్. అది మహాప్రాణ అంటే మీకు అక్కడ గుమ్మానికి కడతారు కదా, ఆ కట్టినప్పుడు దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ చుట్టూ స్ప్రెడ్ అయిపోతుంది, నెగటివ్ ఎనర్జీ లోనికి రానివ్వదు. అది దాంట్లో ఉన్నంత వరకు ఇచ్చేసి చివరికి అది కుళ్ళిపోతుంది, ఎందుకంటే దాంట్లో మొత్తం ఎనర్జీ పోతుంది కదా. సో అలానే ఆ ఎనర్జీని మనం తీసుకుంటే మన శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు దోసేస్తుంది. సో కాబట్టి ఈ 3 తాగండి, ప్లస్ దానికి తోడుగా ఈ రావాకు వేపాకు కషాయం రోజు ప్రొద్దున తాగండి. తాగిన తర్వాత మీరు ఒక 15 days తర్వాత చెప్పండి మాకు, ఇక్కడ అందరికి మిగతా వాళ్ళకి మీ అనుభవం చెప్పినప్పుడు అందరూ కూడా వాడతారు. సార్ ఇంత అద్భుతంగా చెప్తున్నప్పుడు దీన్ని మీరు పాటించి దానివల్ల మీకు ఎలా ఉంది అని కూడా చెప్పాలి సార్. చెప్పిన అందరికి ఉపయోగపడుతుంది. మీరు మిగతా వాళ్ళకి సాయం చేసినట్టు అవుతుంది మీ అనుభవం. చాలా ధన్యవాదాలు సార్, పాటిస్తాను. ఓకే అండి, చాలా అద్భుతంగా వివరించారు సార్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూత్రాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సినవి, అందరూ ఆచరించాల్సినవి. అందరూ ఆచరించి ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపు ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాము. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా చక్కగా నోట్ చేసుకొని రేపు అడగచ్చండి. క్లాస్లో కూడా చక్కగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఏమన్నా ధ్యానపరంగా ఉన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సార్. చక్కగా అందరూ కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఓకేనా? ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు.